మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రార్థనలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. బాప్తిస్మము గురించినటువంటి ప్రార్థనల విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది చాలా వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు. క్రీస్తుతో మృతి పొందాము, క్రీస్తుతో తిరిగి లేచాము. మరియు లోకానికి వేరుగా వారిలో వారిలో విశ్వాసము పుట్టించులాగున నిజముగా బాప్తిస్మము తరువాత వారిని కాపాడేది దేవుడే. వారిని వెంబడించువాడు దేవుడే. మనం వారి కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవునికి వందనాలు. వాక్య ధ్యానములో కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16వ వచనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. 33వ కీర్తన 16వ వచనము. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఇవి దేవుని మాటలు, సజీవమైనటువంటి మాటలు, ఇవి నిజమైనటువంటి మాటలు, ఇవి రుజువు చేయబడినటువంటి మాటలు. బైబిల్ చరిత్రలోనూ క్రైస్తవ చరిత్రలోనూ మన వ్యక్తిగత జీవితంలోనూ ఆ ఆ ఆ ఆ మాటకు అర్థం ఏంటంటే, నేనే రక్షించేవాడిని, నేనే మిమ్మల్ని తప్పించేవాడిని. ఈ మాటలో ఉన్నటువంటి భావము, ఆ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, రాజులుగా పిలువబడుతున్నటువంటి అనేకులు దావీదు గారి జీవిత కాలంలో సాధారణంగానే వారు సేనా బలమును ఎక్కువ చేసుకొనుట, అధిక బలాన్ని తెచ్చుకొనుట. ఎందుకంటే శత్రువులు, శత్రు సైన్యము వస్తుంది కాబట్టి ఇవన్నీ సిద్ధపరచుకోవాలి. అయితే బైబిల్ యొక్క దేవుడు, మీరు సిద్ధపరచుకోండి, మీరు సిద్ధపరచుకోండి, కానీ యుద్ధము మాత్రము నేనే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. చివరికి ఎంత సైన్యమున్నా, మేము గెలిచింది, మేము తప్పించబడింది, మేము రక్షించబడింది మా దేవుని వల్లనే. దేవునికి స్తోత్రం. ఈ ఈ విషయాన్ని మనము గుర్తిస్తే చాలు. నాకు సైన్య బలముందని, నాకు అధిక బలముందని, నాకు ఏమీ కాదు అన్నటువంటిది ఒక దేవుని పిల్లలముగా అది మనకు సరిపోదు. అవి ఉన్నప్పటికీ, వాటి ద్వారా అవి వాడబడినప్పటికీ, దేవుని యొక్క హస్తము వాటి వెనుక లేకపోతే మనకు జయము రాదు, మనం తప్పించబడము. ఇంకొక మాటలో పాఠం ఏంటంటే, ఎవరైనా బలమున్నా, బలము లేకపోయినా, సైన్యమున్నా, సైన్యం లేకపోయినా ప్రభువు మీద ఆధారపడాలి. వారి రక్షణ నిమిత్తమై ప్రభువు మీద ఆధారపడాలి అన్నటువంటిది పాఠం. 44వ కీర్తనలో కొన్ని వచనాలను మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 3వ వచనము. 2వ వచనం చదువుతాను. నీవు నీ నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగచేసెను. అసలు ఇది ఎంత విచిత్రం అంటే, ఈ సందర్భం ఏమిటంటే,
ఐగుప్తు నుంచి విడుదల పొందినటువంటి వారు కనాను దేశానికి వచ్చి అక్కడ చాలా యుద్ధాలు చేశారు. యెహోషువ గారు సమయంలో యుద్ధాలు చేసి ఆ భూమిని వారు పంచుకున్నట్టు మనం చూస్తున్నాం యెహోషువ గ్రంథములో. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడంటే, వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగచేసెను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని మనకు బయలుపరచాలి. ఒకవైపేమో వాళ్ళు యుద్ధాలు చేసి జయము పొందితే, ఇంకొక వైపేమో జయము మీకు వచ్చింది మీ వల్ల కాదు, నా హస్తము వల్ల, నా ముఖకాంతి వల్ల, నా బాహు వల్ల అని ఇంకొకరు అంటున్నారు. మరి యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోయి అవతల వాళ్ళని చంపి గెలిచినటువంటి వీళ్ళు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారా? ఈ విషయాన్ని ఆ సైన్యం అంతా కూడా, ఆ సైన్యాధికారులందరూ కూడా ఈ దేవుడు తన హస్తము మా మీద ఉంచాడు కాబట్టి మేము జయము పొందాము. దేవునికి స్తోత్రం. యుద్ధము చేయలేదన్నట్టు కాదు. వాళ్ళు కూడా అనొచ్చు, మేమే కదా, మన ద్వారా కదా యుద్ధం వచ్చేసింది, మేము జయం వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, ఫర్ ఆల్ ఆర్ సక్సెస్, బిహైండ్ ఆల్ అవర్ సక్సెస్ దేర్ ఇస్ అన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తము మన యొక్క ప్రతి విజయము వెనక ఉంది అన్నది గుర్తిస్తే దేవునికి మహిమ. నిజముగానే అదేది మనము ఊహించుకొని మనము ఫిజికల్గా చేసాము, మనకు బలమునిచ్చేది, మనకు జ్ఞానమునిచ్చేది, ఆ ప్రణాళికలు రచించటకు కావలసినటువంటి జ్ఞానమునిచ్చేది, సైన్యాన్ని కూడగట్టుకోవడానికి సహాయం చేసేది, వాటి వెనుక దేవుని హస్తం ఉన్నది, దేవుని ముఖకాంతి ఉన్నది, దేవుని యొక్క సహాయం ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధాలు చేసినటువంటి వ్యక్తికే బోధిస్తున్నటువంటి విషయం. దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేసింటాడు, ఎంత బలం కలిగినటువంటి వాడు. అయినా యుద్ధము యెహోవాదే, యుద్ధాలు చేసినటువంటి వాడు యెహోవానే. ఇప్పుడు వారి సంగతి మనము భౌతికముగా సైన్యము, యుద్ధము, జయము అని మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి మన యుద్ధాలు ఏంటివి అంటే, ఆత్మ సంబంధమైన, అంధకార సంబంధమైన దురాత్మలతో మనము పోరాడుచున్నాము. పోరాడుతున్నారో లేదో నీకే తెలుసు, పోరాడుతున్నానో లేదో నాకు తెలుసు కదా. ఏ విషయమందు శరీరానికి, మనలో క్రీస్తు ఉంచినటువంటి ఆత్మకు పోరాటము జరుగుతుందో, ఏ విషయాలందు శరీరేచ్ఛలు బయటకు వచ్చేస్తున్నాయో మనం వాటితో పోరాడుతున్నాము. ఇప్పుడు ఈ పోరాటంలో ఒక మంచి ఆయుధం ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ. నేను నీ తరపున యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీ చేతనైనంత మటుకు నువ్వు పోరాడు. నీకు ఏ ఆయుధాలు ఉన్నాయి? 2 కొరింథీ 10వ అధ్యాయములో మనకు ఉన్నటువంటి ఆ ఆయుధాలు, మన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? 5వ వచనంలో నుండి, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. 4వ వచనము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి.
దుర్గములను, పెద్ద పెద్ద కోట గోడలను పడద్రోయగలిగినంత ఆ ఆ ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. అవి శరీర సంబంధమైనటువంటివి కావు. ప్రార్థన అయి ఉండొచ్చు, యథార్థమైన జీవితం ఉండొచ్చు, పరిశుద్ధత కొరకు పోరాడేటటువంటి ఇవన్నీ ఆయుధాలు. రక్షణ నిశ్చయతను కలిగి విశ్వాసము, నా దేవుడు ముందు ఏ శత్రు నిలబడగలడు, విశ్వాసము, నేను సత్యం పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఆర్మర్ ఆఫ్ గాడ్, మనము దాన్ని ధరించుకొని మనము యుద్ధము చేస్తాము. జయము యెహోవా వల్లనే, జయము యెహోవా వల్లనే. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యముని బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. శౌర్యం ఉంటే ఉండని, బలం ఉంటే ఉండని, జ్ఞానం ఉంటే ఉండని, వాటిని వాడదాము. యుద్ధం వచ్చినప్పుడు ఎవరెవరికి ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో, ఇప్పుడు క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనకు భౌతికమైనటువంటి ఆయుధాలు లేవు. ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఎందుకంటే మన పోరాటము రక్త మాంసములతో ఉన్నటువంటి వారితో కాక, అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో మన పోరాటము ఉన్నది. దేవుడు ఆత్మదేవుడై ఉన్నాడు. అన్నిటినీ చూస్తున్నటువంటి వాడు, తన ప్రణాళికలు నెరవేరుస్తున్నటువంటి వాడు. జ్ఞానమును బట్టి, ధనమును బట్టి, బలమును బట్టి వారు అతిశయించకూడదు. ఉంటే ఉండని, దేవునికి స్తోత్రం. వాటి వల్ల పనులు జరుగుతాయి. కానీ హూ షుడ్ బి అక్నాలెడ్జ్డ్? ఎవరిని మనము గుర్తించాలి? ఎవరు మనకు మనకు విజయం ఇచ్చేది మాత్రం దేవుడే. ఎన్ని ఉన్నా మనకు విజయం ఇచ్చేటటువంటిది దేవుడే. చూడండి, ఒక మంచి వచనం, నాకు ఇష్టమైనటువంటి వచనము. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము, యోనాతాను గారు మరియు తన సేవకుడు ఫిలిస్తీయుల మీదికి యుద్ధానికి పోతున్నారు. ఎవరికి చెప్పలేదు, వీళ్ళిద్దరే. అవతల చాలా మంది, వేల మంది ఉన్నారు. అప్పుడు 6వ వచనములో చూడండి, యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము. సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో. ఇక్కడ చూడండి, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. ఐ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో.
Let's go across to the outpost of those pagans, Jonathan said to his armor bearer. Perhaps the Lord will help us, for nothing can hinder the Lord. He can win a battle whether he has many warriors or only a few. ఆయన దగ్గర ఎక్కువ మంది సైన్యం ఉన్నా తక్కువ మంది సైన్యం ఉన్నా డజంట్ మ్యాటర్. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇది ఇది మన జీవితంలో అద్భుతముగా నెరవేర్చబడ్డాయి. మనలో చాలామంది నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడను, మాది చాలా చిన్న కుటుంబము, మాకు ఏమీ లేదు, అసలు మమ్మల్ని ఎవ్వరు గుర్తించరు, వి వర్ సో పోర్ అండ్ వెరీ ఫ్యూ అండ్ వెరీ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్. ఇవన్నీ కొంతమందికి వింటున్నటువంటి మీకు అవి సరిపోతాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి ఆ జయం వచ్చిందా? ఆ బలం వచ్చిందా? ఆ అది ఇది అసలు దేవుడు ఎట్లా అద్భుతంగా తీసుకొని వస్తాడో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితము, మా జీవితాలు, మా పోరాటాలు, మా యుద్ధాలు ఇప్పుడు దేన్ని బట్టి ఇంతగా ఎదిగామనుకుంటున్నారు? దేన్ని బట్టి ఇంతగా బలంగా ఉన్నామనుకుంటున్నారు? దేన్ని బట్టి ఇంత పేరు నాకు వచ్చిందని అనుకుంటున్నారు? యెహోవా హస్తము, ఆయన ముఖ కాంతి, ఆయన బలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గుర్తించాలి. ఈరోజు పాఠం అదే. ఇప్పటి వరకు నాలో, నా కుటుంబంలో వచ్చినటువంటి జయము, బలము, సమృద్ధి, ఇవన్నీ దేవుని ద్వారానే జరిగాయి. ఇప్పుడు ఏదైనా పోరాటాలు జరుగుతూ ఉంటే అదే మనకు మన గతంలో దేవుడు చేసినటువంటి కార్యముల యొక్క సాక్ష్యమే మనలో విశ్వాసం పుట్టించి, ఇక ఇప్పుడున్నటువంటి పోరాటాలలో కూడా జయం ఇచ్చేది దేవుడే అని అది గుర్తించుట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము. 2వ దినవృత్తాంతము గ్రంథము 32వ అధ్యాయము 8, 9 వచనాలు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును, మన యుద్ధములను జరించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, పైన వచనాలు చదువుదాము. 7వ వచనంలో, మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అష్షూరు, ఇశ్రాయేలు. అష్షూరుకున్నటువంటిది మాంస సంబంధమైన బలము. అతనికి అండ, మనకు మాత్రము సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. తర్వాత మనకు యెషయా గ్రంథము 36, 37 అధ్యాయాలు మనం చదివితే అక్కడ యూదా రాజ్యానికి జయం వచ్చింది. ఈరోజు ఒకటే పాఠము. మాంస సంబంధమైన బలము అనగా, శరీర సంబంధమైనటువంటి బలము అనగా, భౌతిక సంబంధమైనటువంటి బలము అవతల వ్యక్తికి, వ్యక్తులకు, గుంపులకు, దేశాలకు, రాజ్యాలకు ఉండవచ్చు. మన బాహువు, మన కోట, మన బలము, మన సహాయము యెహోవా వల్లనే. ఆత్మ సంబంధమైనటువంటి సహాయము, ఆత్మ సంబంధమైనటువంటి సహాయం. మనము
వింటున్నటువంటి మనము మనకున్నటువంటి భయం ఒక్కొక్కసారి అవతల ఏదైనా చూస్తే అవుతుందేమో, మనల్ని ఓడగొడతారేమో అంటే భౌతికంగా సాధారణంగా మనం లెక్కలేసుకుంటాం. ఇప్పుడు మన వైపు ఒక 10 మంది ఉన్నాం. వాళ్ళ వైపు ఒక 200 మంది ఉన్నామని అని మనకు తెలుస్తుంది. వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనమైతే చాలా తక్కువ ఉన్నారు. ఇంక నేచురల్‌గా మనం ఓడిపోతాం గదా! అన్న హేతుబద్ధమైనటువంటి ఆలోచనతో వచ్చేటటువంటి భయము. అందుకని 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము యెహోవా చెప్తున్నాడు గిద్యోను గారితోటి, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు అనుకుంటారు, నా బాహుబలము నాకు రక్షణ కలగ చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. అవతల మిద్యానీయులు ఇసుక రేణువుల వలె ఉన్నారు. ఇసుక రేణువులను మనం లెక్కించలేము గదా! అంతమంది అవతల వ్యక్తులు, అవతల గుంపులో, అవతల దేశంలో, శత్రు సైన్యంలో ఉన్నారు. గిద్యోను గారు కష్టపడి, ప్రయాసపడి అందరిని రండి, రండి మనం యుద్ధం జేయాలని అన్నీ చేసుకుంటే, మొత్తానికి 32,000 మంది గిద్యోను వైపు నిలబడ్డారు. దేవుడొచ్చాడు. ఒకవైపేమో లెక్కింపలేని వేల మంది. రెండో వైపు 32,000 మంది. ఒకవైపు ముందే బాధపడుతున్నాడు గిద్యోను. దేవుడొచ్చి ఈ 32,000 మంది కూడా నాకు ఎక్కువ. 32,000 మంది నాకు చానా ఎక్కువ. ఈ లెక్కలు చూడండి. లెక్కలు 1,00,000 ఎక్కువనా? లక్షలు ఎక్కువనా? 32,000 ఎక్కువనా? లక్షలే ఎక్కువ. మరి ఈయనేంటి 32,000 మంది ఎక్కువ అంటాడు? దానిలో ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే, నేను యుద్ధము చేస్తాను. నేను యుద్ధం చేస్తాను. ఈ మాటలు వింటున్నప్పుడు మనం కేవలం చరిత్రలో జరిగిన సంఘటనలు మాత్రమే కాదు. అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. పాఠం ఏంటంటే నువ్వెవ్వరివైనా నీకు బలం ఉన్నా లేకపోయినా శత్రువును చూచి భయపడకు. నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్ప 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 శక్తిమంతుడు. నరుల నమ్ముట కంటే నిజముగా రాజరాజవు నీవే స్తోత్రం. నరుల నమ్ముట కంటే నిజముగా, నరులను నమ్ముట కంటే దేవుని నమ్ముట, రాజులను ఇలలో నమ్ముట కంటే రాజాది రాజు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొనుట మంచిది. ఇక్కడ గిద్యోను గారి విషయంలో 32,000 మందిలో ఎవరైతే భయపడతారో వాళ్ళనందరిని ఇంటికి పంపి అంటే 22,000 మంది వెళ్ళిపోతారు ఇంటికి. ఇంక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. 10,000 మంది కూడా ఎక్కువ. 10,000 మంది కూడా ఎక్కువ. అయితే ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్‌లో చివరికి ఒక 3,000 మంది, సారీ, 300 మంది మిగులుతారు. ఆ 300 మందితో యుద్ధం చేయాలంటాడు. అసలు అది ఆలోచనకే తట్టదు. 32,000 మందిలో 22,000 మంది పోతే 10,000 మంది మిగులితే 10,000 మందిలో కూడా ఇంకా 9,700 మంది ఇంటికి పోయారు. ఉన్నది 300 మంది. ఎట్లా ప్రభా 300 మందితో లక్షల మందితో ఎట్లా యుద్ధం చేయాలి? ఆ? మరియు యుద్ధం ఎట్లా చేయాలి? యుద్ధం ఎట్లా చేయాలి అన్న విషయంలో
చూడండి, 21వ వచనం, 12వ వచనం చదువుదాము. 12వ వచనము, మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరిణియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున ఇసుక రేణువల వలె లెక్క లేనివై ఉండెను. 20వ వచనం. ఆ, 19వ వచనము, ఇట్లు నడిచాము. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మందియు దండుకు పాలెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. దివిటీలు, బూరలు, కుండలు, ఇవి యుద్ధోపకరణంలా. వీటి ద్వారా ఎవరైనా యుద్ధం చేస్తారా? కానీ దేవుడు అట్లా చెప్పాడు. దేవుడు అట్లా చెప్పాడు. మన దగ్గర ఏమున్నాయో వాటితో దేవుడు యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు, వాళ్ళ దగ్గర బాణాలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి. ఈ కుండలతో మేము ఎట్లా యుద్ధం చేయాలి? ఈ ఆ, బూరలతో ఎట్లా యుద్ధం చేయాలి? ఈ దివిటీలతో ఎట్లా యుద్ధం చేయాలి? కదండి. దేవుడు మనకున్న వాటి ద్వారానే యుద్ధమును చేయించగలడు, జయమును ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అదొక్కటే పాఠం. ఒక మాట రోమాపత్రికలో చివరి అధ్యాయములో 20వ వచనము. రోమాపత్రిక 16వ అధ్యాయము పౌలు గారు సంఘానికి రాస్తూ 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎట్లా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. కృప ఉంటే ఆయన ఆయన బలము మీద మనం ఆధారపడితే ఆయన సాతానును మన కాళ్ళ క్రింద చితక త్రొక్కించును. అది ఆయన చేస్తాడు. ఎట్లా చేస్తాడో మనకు తెలియదు. చేసినట్టు మాత్రం నాకు తెలుసు. మొత్తానికి జయం వచ్చింది నాకే. మొత్తానికి బలము పొందింది నువ్వే. ఎట్టెట్లా చేసుకుంటూ వచ్చాడు ఏం చెప్పాలి? ఎన్ని కార్యాలు, ఎన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగి 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 ఈ స్థితికి వచ్చామంటే అది దేవుడే. దేవుడే యుద్ధాలు చేశాడు. అనేక శత్రువులను మన నుండి దూరం పరిచాడు. అది నువ్వు గుర్తిస్తున్నావా లేదో? దేవునికి స్తోత్రం. మనల్ని ఇబ్బంది పెట్టాలని, నాశనం చేయాలని, ప్రభు నుండి తప్పించాలని ఎంతమంది ప్రయత్నాలు చేశారు. కానీ నువ్వు ప్రభు వైపుకు తిరిగావు. ప్రభు వైపుకు తిరిగితే యుద్ధము యెహోవా చేశాడు. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏ శత్రువైనా మన మీదకి వస్తుంటే ఈరోజు వాక్యము, నువ్వేం భయపడకు, నువ్వు సైలెంట్గా ఉండు, నేను యుద్ధము చేస్తాను. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి వాడు, అంతే. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి వాడు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు నీ దగ్గర ఉన్నాయి కదా, అవే పట్టుకొని నువ్వు యుద్ధం చేయి. జయము మనదే. జయము యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును మనకు మన హృదయంలో వ్రాయును గాక. ప్రార్థన. మంచి దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, సర్వశక్తిమంతుడవు, మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి తన్ని కొందనాలు. ఈ యొక్క వాక్యాలను ప్రభా మా హృదయాలలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక.
ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.